నమస్కారం మిత్రులారా, ఈరోజు మేము మార్కెటింగ్ పై మా 4 వీడియో సిరీస్లో మొదటి దానిలోకి ప్రవేశిస్తున్నాం. ఈ వీడియో మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలనే దానిపై దృష్టి పెడుతుంది. మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారుల విభాగాన్ని గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. మీరు ఎవరికి విక్రయిస్తున్నారో తెలుసుకోవటం, మీరు ఏమి విక్రయిస్తున్నారో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. లింగం, వయస్సు, స్థానం, జీవనశైలి, ఆదాయ స్థాయి లేదా ఇలాంటి కారకాల ఆధారంగా మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని నిర్వచించండి. ఉదాహరణకు, మీ ఉత్పత్తి చమురు కాబట్టి మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారులు ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు, చెఫ్లు మరియు ఇంటి వంటవాళ్లు. సేంద్రియ ఆహార చిల్లర వ్యాపారులు, సౌందర్య పరిశ్రమ లేదా వారి కుటుంబాలకు కిరాణా వస్తువులు మరియు పోషకమైన ఆహార ఎంపికలను కొనుగోలు చేసే కుటుంబాలు. మీ వినియోగదారుల ప్రాధాన్యతలను మరియు కొనుగోలు ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ లక్ష్య విపణి కొనుగోలు నిర్ణయాలను నడిపించే